హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్వి ఈటింగ్ లవర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 9 రకాల ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నానండి. ఇందులో మనకి అన్ని ప్రసాదం రెసిపీస్ కూడా డీటెయిల్గా చూపిస్తారండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఈ ప్రసాదం రెసిపీస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ప్రసాదం రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని లైక్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే ముందుగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరిమాణాన్ని పాలు అనేవి అస్సలు విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దామండి. చాలా టేస్టీగా, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దానికోసం నేను ఇక్కడ పరిమాణాన్ని కుక్కర్లో తయారు చేసుకుంటున్నానండి. కుక్కర్లో అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఇందులో ఒక చిన్న గ్లాస్తో రైస్ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే 3 గ్లాసుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కటి పాలే వాడుతున్నానండి. చిక్కటి పాలు అయితే మనకి పరిమాణం అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ అలాగే 3 గ్లాసుల వరకు పాలను తీసుకున్నానండి. ఇలా తీసుకుంటే మనకి రైస్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. పరిమాణం ఎప్పుడు కూడా కొంచెం స్మూత్గా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. సో దానికోసం మనం 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి రైస్ అనేది చాలా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం దీన్ని గరిటెతో కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా మెదుపుకున్న తర్వాత అందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 వేసుకోవడం వల్ల పరిమాణం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే స్వీట్ని ఇంకా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మాకు కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అనేది ఈ వేడికి చాలా తొందరగా కరిగిపోతుందండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఇప్పుడు కూడా ఉడికించకూడదండి. అలా ఉడికిస్తే మనకి పాలు అనేవి విరిగిపోతాయి. సో ఇలా ఉడికించకుండా కూడా మనం ఇలా బాగా కలిపేసుకుంటే మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక 1/2 గ్లాస్ పాలను కూడా యాడ్ చేసుకోవాలండి. పరిమాణం అనేది కొంచెం లూజ్గా చేసుకోవాలండి, ఎందుకంటే చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఇందులో నేతిలో వేయించుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు కిస్మిస్ ఇష్టం అయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ జీడిపప్పును మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇలా ఎక్స్ట్రాగా పాలను యాడ్ చేసుకోవడం వల్ల పరిమాణం అనేది గట్టి పడకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే చివరిగా యాలకుల పొడి కూడా చల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పరిమాణం అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించాలి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాలు అనేవి అస్సలు విరగకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే మన సెకండ్ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలను తయారు చేసి చూపిస్తానండి. పూర్ణం బూరెలు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా. మీరు అస్సలు సందేహం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా పూర్ణం అనేది మనకి ఎక్కడ కూడా బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన కొలతలతో అండ్ టిప్స్తో పాటించండి. చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, చూస్తుంటేనే మనకి చాలా చక్కగా ఉన్నాయి. పైన అంతా కూడా క్రిస్పీగా ఉంటుందండి. దీన్ని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం దానికోసం ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు సైజు శనగపప్పును తీసుకుంటున్నానండి. ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత అందులో వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట పాటు బాగా నాననివ్వాలి. ఇలా నానితే మనకి శనగపప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక
కుక్కర్ తీసుకొని అందులోకి ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇలా వాటర్తోనే వేసేస్తున్నానండి, ఎందుకంటే మనం ఈ పప్పుని నానబెట్టుకున్నాం కదా, మనకి ప్రోటీన్స్ అనేవి పోకుండా ఈ వాటర్తోనే ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. అలా వస్తేనే మనకి ఈ శనగపప్పు అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి. ఇలా శనగపప్పుని ఉడికించుకున్న తర్వాత ఇలా కన్నాల జల్లెడలో వేసుకుంటే మనకి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుందండి. సో చూస్తున్నారు కదా, మనకి శనగపప్పు అనేది ఇలా మెత్తగా ఉడకాలి. అప్పుడే మనకి ఈ పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఉడికించిన శనగపప్పుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా మెదుపుకోవాలి. మనకి ఎక్కడ కూడా పప్పు బద్దలు అనేవి లేకుండా మెదుపుకోవాలండి. చాలామంది పప్పులుగా ఉంటే ఇష్టపడతారు. సో మీకు ఎలా నచ్చితే అలా ఉంచుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే ఇక్కడ బాగా మెత్తగా మెదుపుకుంటున్నానండి. ఇలా మెదుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తానండి. మనకి ఈ శనగపప్పు అనేది చాలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. అలా అయ్యేంత వరకు కూడా బాగా మెదుపుకోవాలి. ఇప్పుడైతే వేరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లాన్ని ఇలా తురిమి వేసుకోవడం వల్ల మనకి బెల్లం అనేది చాలా తొందరగా కరిగిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఇందులో 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం అంతటిని కూడా బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత ఒక జాలి గరిటె తీసుకొని అందులోకి వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకోవడం వల్ల మనకి ఏవైనా నలకలు ఇసుక ఉంటే కూడా వచ్చేస్తుందండి. మనకి ఈ బెల్లం పాకం అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని ఒక స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ బెల్లం పాకం అనేది మనకి ఉండపాకం రావాలి. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వాటర్లో వేసుకుంటే మనకి పాకం ఎలా వచ్చింది అనేది తెలుస్తుందండి. ఇలా చేతితో పట్టుకుంటే మనకి ఇలా బాల్ లాగా రావాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్ బాల్లా రావాలండి. అప్పుడే మనకి ఈ పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనం మెదిపి పెట్టుకున్నాం కదా శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం పాకాన్ని ఉడికించుకునేటప్పుడు మంటని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం శనగపప్పుని అంతటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే మనకి ఈ బెల్లం పాకంలో ఈ శనగపప్పు అనేది మనకి బాగా కలిసిపోవాలండి. అలా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కాస్త పలుచబడుతుందండి. ఇది మరి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇదంతటిని కూడా మనం బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా గట్టిగా రావాలండి. గరిటెతో ఇలా అంటే మనకి టైట్గా జారాలి. అప్పుడే మనకి ఈ పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో చూసారు కదా, ఈ పూర్ణంని మనం బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నానండి, నానబెట్టిన బియ్య పిండి కాదు. సో ఈ పిండిని అయితే మనం దీంట్లో యాడ్ చేసుకొని తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అయితే మనం 1 గంట పాటు బాగా నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఈ పూర్ణం బూరెలు అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ తొక్కు మినపప్పు తీసుకుంటున్నాను, మీరు నార్మల్ మినపప్పునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకుంటున్నామో అందులో 1/2 కప్పు వరకు మినపప్పుని తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని ఒక 4 గంటల పాటు బాగా నాననివ్వాలండి. అలా నానితేనే మనకి పప్పు టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని నేను గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నానండి. ఇలా రుబ్బుకున్న తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఇలా కలుపుకున్న తర్వాత మనకి కాస్త చేతికి రవ్వ రవ్వగా తగలాలండి. అలా తగిలితేనే మనకి పైన బూర అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడైతే బాగా చల్లారి పెట్టుకున్న పూర్ణంని తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ఇలా ఉండలుగా చేసుకోవాలండి. నేను వీడియో కోసమని పెద్ద సైజే చేస్తున్నాను. సో మీకు ఎలా నచ్చితే అలాగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పూర్ణం ఉండల్ని ఇలా తోపులో వేసుకొని ఇలా బాల్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా కవర్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా కూడా కవర్ చేసి వేసుకోవడం వల్ల మనకి పూర్ణం అనేది అస్సలు బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి మంచి కలర్ అండ్ అలాగే మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇప్పుడైతే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర అండి. అది కూడా ఆవ పెట్టిన పులిహోర. మనకి పులిహోరలో ఆవ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో చేశారంటే మీకు ఎక్కడా కూడా డౌట్ లేకుండా ఈ పులిహోరని అయితే మీరు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా మనకి ఈ పులిహోర అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ టేస్టీ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకోవాలండి. మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడా డబల్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం చేసుకునే ఈ పులిహోరకి ఎప్పుడు కూడా రైస్ అనేది అసలు నానబెట్టకూడదండి. ఈ రైస్ని కూడా మనం బాగా పలుకుగా ఉడికించుకుంటేనే మనకి పులిహోర అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాకుండా మీరు మెత్తగా ఉడికిస్తే అది పులిహోరకి అస్సలు పనికిరాదండి. సో ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా తీసేసుకొని మూత ఓపెన్ చేసి బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడైతే మనం వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకుంటే మనకి చింతపండులో ఏవైనా నలకలు ఇసుక ఉంటే కూడా వచ్చేస్తుంది. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని దీన్ని బాగా నాననివ్వాలి. మీకు ఇంకా తొందరగా నానాలి అంటే ఇందులో వేడి నీళ్ళు వేసుకుంటే మనకి చింతపండు అనేది చాలా తొందరగా నానిపోతుందండి. ఇప్పుడైతే మనం ఇలా ప్రెషర్ని తీసుకొని ఈ రైస్ని అయితే మనం చల్లారనివ్వాలి. సో చూస్తున్నారు కదా, మనకి రైస్ అనేది ఇలా పొడి పొడిగా రావాలండి. అలా ఉంటేనే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా లోపల ఏదైనా తడి ఏదైనా ఉంటే కూడా ఆరిపోతుంది. సో చూసారు కదా, మనకి ఈ రైస్ అనేది వేడిగా ఉండగానే ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, లేదంటే పసుపు అనేది స్మెల్ వస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత. సో ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ని బాగా చల్లారనివ్వాలండి. ఇలా రైస్ కలుపుకునేటప్పుడు కూడా మనం ఇలా లూజ్గా కలుపుకోవాలండి. మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే అన్నం అనేది విరిగిపోతుంది. సో ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జును తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కగా తీసుకోవాలి. మనకి పులిహోరకి ఎప్పుడు కూడా చింతపండు గుజ్జు అనేది ఇలా చిక్కగా ఉంటేనే చాలా తొందరగా అయిపోతుందండి. అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో చూసారు కదా, మనకి చింతపండు గుజ్జు అంతా కూడా మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇలా చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత అందులో సన్నగా చీల్చి పెట్టుకున్న ఒక 10 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచీల అల్లం ముక్క, అలాగే 1 ఇంచి వరకు బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల మనకి ఈ పులిహోరలో పులుపు అనేది ఇరిగి మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుందండి. సో మీరు కూడా తప్పకుండా ఈ బెల్లంని అయితే యాడ్ చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, దీన్ని ఒక స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలండి. అంటే మనకి బాగా దగ్గరగా అయిపోవాలన్నమాట. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలి. అప్పుడే మనకి ఈ పులిహోర పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని ఈ పులిహోర రైస్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు గుజ్జు మనకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా కనుక చేసుకుంటే మీకు పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో కొంతమంది ఏంటంటే పోపు వేసిన తర్వాత అందులో చింతపండు గుజ్జుని వేసి ఉడికించుకుంటారండి. అస్సలు అలా చేయొద్దు. ఎందుకంటే మనకి పోపులు అనేవి మెత్తగా అయిపోతాయి, తినేటప్పుడు అస్సలు బాగుండదండి. సో ఇలా చింతపండు పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. రైస్ అనేది ఎక్కడ కూడా విరగకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతపండు అనేది రైస్కి బాగా పట్టేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనం పోపు వేసుకుందాం. దానికోసం ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. పులిహోరకి ఎప్పుడు కూడా మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది కదండి, అందుకని ముందుగా పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మాత్రమే మిగతా పోపుల్ని వేసుకోవాలండి. అప్పుడే మనకి పల్లీలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అందులో 2 టీ స్పూన్ల వరకు శనగపప్పు కూడా టైం పడుతుందండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ మినపప్పు, తర్వాత అందులో 5-6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకి పోపులు అనేవి చాలా బాగా ఫ్రై అవ్వాలండి. అలాగే మనకి ఎక్కడ కూడా మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపులన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోర అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ పోపుని ఈ పులిహోరలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. పోపులు అనేవి ఈ పులిహోరలో బాగా మిక్స్ అయిపోవాలి. అలా అయ్యేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆవ పేస్ట్ని రెడీ చేసుకోవాలండి. దానికోసం ఇలా దంచుకునేది తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకొని ముందు బాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత కాస్త వాటర్ని జల్లుకొని కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ కూడా మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మనకి ఇలాగా ఈ ఆవ పేస్ట్ అనేది బాగా మెత్తగా నూరుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. సో ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ పులిహోరలో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల ఆవ ముద్ద అనేది పులిహోర అంతటికీ కూడా బాగా పడుతుందండి. ఈజీగా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పులిహోరని బాగా ఊరనివ్వాలండి. అప్పుడే మనకి టేస్ట్ అన్నీ కూడా బాగా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. రవ్వ కేసరిని ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేయండి. చాలా చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది.
సో ఎక్కడ కూడా మనకి గడ్డలు అనేవి లేకుండా స్మూత్ టెక్స్చర్తో ఎలా రావాలో ఈ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ వీడియోలో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులో 1 గ్లాస్ వరకు రవ్వని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో తీసుకుంటున్నానండి. ఇలా చిన్న గ్లాస్తో తీసుకుంటే మనకి ఈ రవ్వ కేసరి అనేది చాలా ఎక్కువగానే వస్తుందండి. సో ఇప్పుడైతే మనం ఈ నేతిలో ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ రవ్వ అనేది మనకి ఎక్కడ కూడా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి రవ్వ అనేది ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని బాగా చల్లారి పెట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడైతే అందులో 1 గ్లాసున్నర వరకు పంచదారని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాసు రవ్వకి గ్లాసున్నర పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. అంటే మనకి రవ్వ షుగర్ అనేది బాగా కలిసిపోవాలండి. ఎక్కడ కూడా మనకి ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అదే కడాయిలో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకున్నామో ఆ గ్లాస్తో 5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనకి రవ్వ కేసరి చేసుకునేటప్పుడు వాటర్ కాస్త ఎక్కువగానే పడుతుంది. మీరు వాటర్ కనుక తక్కువగా వేస్తే ప్రసాదం అనేది చాలా ఉండలు కట్టేస్తుందండి, అస్సలు పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా 5 గ్లాసుల వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకునేటప్పుడు అందులో చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా స్కిప్ చేయొచ్చండి. అండ్ అలాగే మీరు ఎల్లో కలర్ అయినా వాడచ్చు, లేదంటే ఇలా ఆరెంజ్ కలర్ అయినా కూడా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే మనం ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత మాత్రమే రవ్వని ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే మనకి రవ్వ కేసరి అనేది ఉండలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ కేసరి కొంతమంది కొంచెం పలుచగా తింటారండి, కొంతమంది కొంచెం గట్టిగా తింటారు. మీకు ఎలా కావాలి అంటే అలా ఉంచుకోవచ్చు. నేనైతే వీడియో కోసమని గట్టిగానే చేస్తున్నానండి. ఇలా మనకి ఈ రవ్వ అంతా కూడా దగ్గరగా అయిపోయి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇది చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుందండి. సో చూసుకొని మీరు ఏ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కాస్త నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనకి రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే మనం దీన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి. మనకి గుడిలో ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు కదా దద్దోజనం, అదే టేస్ట్తో అచ్చం ఇంట్లో ఎలా రావాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. ఇలా నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, అండ్ అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక చిన్న గ్లాస్తో రైస్ని వేసుకుంటున్నానండి. మీరు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్తో మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న గ్లాస్తో వేసుకున్నా కూడా మనకి ఈ దద్దోజనం అనేది ఎక్కువ క్వాంటిటీలోనే వస్తుందండి. ఇప్పుడైతే ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఈ దద్దోజనానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట నుంచి గంట పాటు బాగా నానబెట్టుకోండి. ఈ రైస్ అనేది మనకి ఎంత నానితే దద్దోజనం అనేది అంత టేస్టీగా వస్తుందండి. సో చూసారు కదా, ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ ఓపెన్ చేసి మూత ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని ఒకసారి బాగా మెదుపుకోవాలి. మరి మెత్తగా మెదుపుకోకూడదండి, ఎందుకంటే దద్దోజనం అనేది కొంచెం స్మూత్గా ఉంటేనే బాగుంటుంది.
ఇలా బాగా మెదుపుకున్న తర్వాత అందులో ఒక గ్లాసు పాలను వేసుకోవాలండి. నేను ఇక్కడ వేడి పాలనే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు అనేవి ఒకసారి వేసిస్తే మనకి ఉండలు కడుతుందండి. సో ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ పాలను యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఇంకొక అర గ్లాస్ కూడా పాలని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కూడా మనకి ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో పెరుగుని వెంటనే యాడ్ చేయకూడదండి. ఎందుకంటే మనకి రైసు పాలు అనేవి వేడిగా ఉన్నాయి కదా, అలా వేడిగా ఉండగా వేస్తే మనకి దద్దోజనం అనేది పులుపు వస్తుందండి. సో బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో మనం ఒక 2 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్నర పాలు అలాగే 2 కప్పుల వరకు పెరుగుని తీసుకుంటే మనకి ఈ దద్దోజనం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు కావాలంటే కాస్త వాటర్ని యాడ్ చేసుకుని మనకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కాస్త దగ్గర పడుతుందండి. సో కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందామండి. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 పావు టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ పోపులు అనేవి మనకి అస్సలు మాడకూడదు. సో ఇప్పుడైతే మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది మాడిపోతే టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుందండి. సో చూసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపులన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కాస్త ఇంగువను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఈ పోపునంతటిని కూడా మనం దద్దోజనంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది 1 తీసుకున్నాను, అలాగే ఎండుమిర్చి కూడా 1 తీసుకున్నానండి. ఎందుకంటే మనకి దద్దోజనం అనేది నానితే స్పైసీ అనేది ఎక్కువగా దిగిపోతుంది. సో చూసుకుంటూ మీరు కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఉండే ఈ దద్దోజనం రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా చాలా కమ్మగా వస్తుందండి. ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు కూడా ఎలానే చేసుకుంటారో అంత బాగుంటుంది. సో మీ అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడైతే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగలండి. శనగల్ని అందరూ కూడా గుళ్ళో ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదా, ఆ శనగల్ని ఇంట్లో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఈ రెసిపీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో దానికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్తో శనగల్ని తీసుకుంటున్నానండి. ఇలా శనగలు చేసుకునేటప్పుడు అందులో రాళ్ళు అవి ఏమైనా ఉంటే వేరేసుకోవాలి. ఇలా వేరుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని 4 గంటల పాటు బాగా నాననివ్వాలండి. లేదంటే మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా నానబెట్టుకున్న తర్వాత మనకి శనగలు అనేవి ఇలా ఉబ్బుతాయండి. అలా ఉబ్బితేనే మనకి శనగలు అనేవి చాలా చక్కగా నానినట్టు. సో ఇప్పుడైతే మనం ఇందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడైతే మనం ప్రెషర్ తీసుకొని మూత ఓపెన్ చేసి చూద్దామండి. మనకి శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సో చూస్తున్నారు కదా, మనకి శనగలు అనేవి చాలా చక్కగా ఉడికిపోయాయండి. ఇలా పట్టుకుంటే మనకి మెత్తగా ఉడకాలి.
మరీ మెత్తగా ఉడకకూడదండి, అలానే గట్టిగా ఉండకూడదు. ఇన్ కేస్ మీకు ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ శనగల్లో ఉన్న వాటర్ అంతటిని కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడైతే దానికోసం పోపును వేసుకుందామండి. ఒక కడాయి తీసుకొని అందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు పోపులు అనేవి అస్సలు మాడకుండా చూసుకోండి. మాడితే మనకి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుందండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 2 ఎండుమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడికించుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా పోపు వేసుకునేటప్పుడు మీకు కావాలంటే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో కాస్త సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదండి. సో ఇందులో కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ప్రసాదంగా కాకుండా చేసుకోవాలి అంటే ఇందులో ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గారెలండి. ఈ గారెల్ని మనం పండగలకి కానీ లేదంటే అకేషన్స్కి కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా స్పంజీగా వస్తాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఈ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. ఇప్పుడైతే ఈ గారెలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2.5 కప్పుల వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 రకాల గారెల్ని చూపిస్తున్నాను. సో అందుకని నేను 2.5 కప్పుల వరకు మినపప్పుని తీసుకున్నానండి. ఇలా తీసుకుంటే మనకి ఒకసారి 3 రకాలు అయిపోతాయండి. సో అందుకని నేను ఈ పప్పునంతటిని కూడా ఇలాగా నానబెట్టుకొని రుబ్బుకుంటున్నానండి. సో ఇప్పుడైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడైతే ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఈ పప్పుని ఒక 4 గంటల పాటు నాననివ్వాలండి. 4 గంటల కంటే ఎక్కువగా నానకూడదండి, ఎందుకంటే అలా నానితే మనకి ఆయిల్ అనేది బాగా పీల్చేస్తాయి గారెల్ని ఫ్రై చేసుకునేటప్పుడు. సో మనం 3 నుంచి 4 గంటల వరకు సరిపోతుందండి. ఇప్పుడైతే 3-4 గంటల పాటు నానబెట్టుకున్న ఈ మినపప్పుని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలండి. గ్రైండర్లో వేసుకుంటే మనకి గారెలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా మనకి ఇలా గట్టిగా రావాలి. ఇలా వస్తేనే మనకి గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు ఈ పిండిని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 రకాల వరకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా కొల లెక్క మీకు చెప్తే తొందరగా అర్థమవుతుందని నేను ఇలా చేస్తున్నానండి. సో చూసారు కదా, ఇలా మనం 2 కప్పుల వరకు పిండిని తీసుకోవాలి. ఇలా పప్పుని రుబ్బుకునేటప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసుకొని రుబ్బుకోండి. అప్పుడు గారెలు అనేవి టేస్టీగా వస్తాయి. సో ఇప్పుడైతే మనం ఇంకాస్త సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. అలా అయితేనే మనకి గారెలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. మీరు ఇష్టం వచ్చినట్టు కలిపేస్తే గారెలు అనేవి అస్సలు ఫ్లఫీగా రావండి, గట్టిగా వచ్చేస్తాయి. చూస్తారు కదా, ఇప్పుడైతే మనం చేతిని వాటర్తో తడుపుకొని ఇలా బౌల్లా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా సిల్వర్ పేపర్ మీద కానీ లేదంటే పాల ప్యాకెట్ కవర్ మీద కానీ గారెల షేప్లో ఒత్తుకోవాలండి. ఇప్పుడైతే మనం ఈ గారెని డీప్ ఫ్రై చేసుకునే నూనెలో వేసుకోవాలండి. చూసారు కదా, గారెలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. కొంతమంది చేతితో వేస్తూ ఉంటారు, కొంతమంది బౌల్ మీద పెట్టి వేస్తూ ఉంటారు. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. ఇలా గారెలు వేసి ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి ఈ గారెలు అనేవి పైకి చక్కగా మంచి కలర్ వస్తాయండి. మీరు హైలో పెట్టి కానీ ఫ్రై చేస్తే పైన వేగిపోతుంది, లోపల అస్సలు ఉడకదండి. సో ఎప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా, మనకి గారెలు అనేవి ఇలా మంచి గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా వస్తే మనకి గారెలు అనేవి చక్కగా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాకం గారెలండి. పాకం గారెల్ని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూడండి. చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో చేశారంటే మీ పాకం గారెలు అనేవి సూపర్ అంటే సూపర్గా వస్తాయి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ జ్యూస్ అనేది లోపలికంతా కూడా బాగా ఇంకిపోయి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే ఈ పాకం గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కప్పున్నర వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఇదే కప్పుతో 2 కప్పుల వరకు పిండిని తీసుకుంటున్నాను. సో మనకి కప్పున్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లాన్ని ఇలా తురిమి వేసుకోవడం వల్ల మనకి ఈ బెల్లం పాకం అనేది చాలా తొందరగా అయిపోతుందండి. సో ఇప్పుడైతే మనం బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటున్నామో అదే కప్పుతో అన్నీ కూడా కొలుచుకొని అప్పుడే మనకి ఈ పాకం గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకుంటూ స్టవ్ పైన ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత దీన్ని ఒకసారి వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల మనకి ఈ బెల్లంలో ఉండే నలకలు కానీ చెత్త కానీ ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఈ బెల్లం పాకాన్ని మనం మరీ ముదురుగా పట్టుకోకూడదండి, అలా అని మరీ పలుచగా కూడా ఉంచుకోకూడదు. సో ఇప్పుడైతే మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనకి ఈ పాకం అనేది కాస్త జిగురుగా అంటుకుంటుందండి. అలా అంటుకుంటూ వస్తున్నట్లయితే మనకి ఈ పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. సో ఇప్పుడైతే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలండి. పాకం అనేది వేడిగా ఉండగానే గారెలు అనేవి వేసుకోవాలి. సో మనం కంపల్సరీగా మూత అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు బాగా రుబ్బుకున్న మినప్పిండిని వేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ కనుక లేకపోతే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు అండి. అలా చేసుకునేటప్పుడు కూడా మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మాత్రమే ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకుంటే మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. సో ఇప్పుడైతే మనం కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇలాగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. మీరు మిక్సీ జార్లో కనుక రుబ్బుకున్నట్లయితే ఇంకొంచెం సేపు బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఈ పాకం గారెలు అనేవి బాగా వస్తాయి. సో ఇప్పుడైతే మనం చేతిని వాటర్లో ముంచుకొని ముందుగా ఇలా బాల్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పేపర్ ఫాయిల్ మీద పెట్టుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలండి. ఇలా బాల్లో చేసుకోవడం వల్ల మనకి గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి. సో ఇప్పుడైతే మనం ఈ గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని ఎప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా కాలకూడదండి, అలా అని మరీ తెల్లగా కూడా ఉండకూడదు. మంచి కలర్లో వస్తేనే మనకి గారెలు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి పాకం అనేది కూడా బాగా పీలుస్తుంది. సో ఇప్పుడైతే మనం ఈ గారెల్ని ఈ బెల్లం పాకంలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. మనం ఇలా గారెలు వేసేటప్పుడు గారెలు అనేవి ఎప్పుడు కూడా వేడిగా ఉండాలి. అలా ఉంటేనే మనకి పాకం అనేది బాగా పీలుస్తుంది. చూసారు కదా, అలాగే మిగతా గారెలన్నింటినీ కూడా ఇలా పాకం గారెల్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే ఈ పాకం గారెలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెరుగు ఆవడండి. ఈ పెరుగు ఆవడని కూడా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అంతేకాదండి, ఈ పెరుగు ఆవడ అనేది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా వస్తాయండి. మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా ఈ గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. మీ వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ పెరుగు ఆవడని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం, అలాగే 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి. మనకి కచ్చాపచ్చగా అయితే సరిపోతుంది, మరి పేస్ట్ లాగా అవనవసరం లేదు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు మజ్జిగని తీసుకొని దాన్ని బాగా చిలికి ఇలా చేసి పెట్టుకున్నానండి. కొంచెం పలుచగా ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగా కూడా ఉండకూడదండి. ఇలా మీడియంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఆవడ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇందులో
రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం ఉప్పునే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం గారెల్లో వేసుకుంటాం కదండి, అది ఇది కూడా మనకి బ్యాలెన్స్ అవ్వాలి. సో చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనకి పోపు అనేది అసలు మాడకుండా చూసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం వీటన్నిటిని కూడా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులన్నీ బాగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని ఈ మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకుంటే మనకి ఈ పెరుగు ఆవడ అనేది మంచి కలర్ వస్తుందండి. సో ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు ఇలా మినప్పిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఇలా 3 రకాలు చేస్తున్నాను కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు సపరేట్గా చేసుకుంటే మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత తీసుకోవచ్చండి. సో ఇప్పుడైతే మనం దీన్ని అంతటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతిని ఒకసారి నీటితో తడుపుకొని ఇలా బాల్ లాగా చేసుకోవాలండి. ఇలా బాల్లా చేసుకునేటప్పుడు కూడా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దీన్ని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్నా కూడా మనకి గారె అనేది మంచి షేప్ వస్తుందండి. ఇలా మీకు కష్టంగా అనిపిస్తే ఒక గరిటె తీసుకొని గరిటెని కూడా వాటర్తో తడిపి ఆ గరిటెలో వేసుకుంటే మనకి గారెలు అనేవి అన్నీ కూడా ఈవెన్గా వస్తాయండి. ఇప్పుడైతే ఈ గారెలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపలంతా కూడా చక్కగా వేగి ఈ మజ్జిగ అంతటిని కూడా బాగా పీలుస్తాయి. ఇలా వేడిగా ఉండగానే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్ని గారెలని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి మజ్జిగను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి గారెలు అనేవి బాగా పీల్చుకొని లోపల సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఈ 9 ప్రసాదం రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.